కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ చేశారని ఢిల్లీలో కేసు నమోదైంది. హైదరాబాద్ తో పాటు వివిధ రాష్ట్రాల్లో మార్ఫింగ్ చేశారని కేసు బుక్ అయింది. ఈ కేసులో విచారణ జరిపేందుకు గాంధీ భవన్ కి వచ్చారు ఢిల్లీ పోలీసులు. పీసీసీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ చేశారని ఢిల్లీలో కేసు నమోదైంది. హైదరాబాద్ తో పాటు వివిధ రాష్ట్రాల్లో మార్ఫింగ్ చేశారని కేసు బుక్ అయింది. ఈ కేసులో విచారణ జరిపేందుకు గాంధీ భవన్ కి వచ్చారు ఢిల్లీ పోలీసులు. పీసీసీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ చేశారని ఢిల్లీలో కేసు నమోదైంది. హైదరాబాద్ తో పాటు వివిధ రాష్ట్రాల్లో మార్ఫింగ్ చేశారని కేసు బుక్ అయింది. ఈ కేసులో విచారణ జరిపేందుకు గాంధీ భవన్ కి వచ్చారు ఢిల్లీ పోలీసులు. పీసీసీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ చేశారని ఢిల్లీలో కేసు నమోదైంది. హైదరాబాద్ తో పాటు వివిధ రాష్ట్రాల్లో మార్ఫింగ్ చేశారని కేసు బుక్ అయింది. ఈ కేసులో విచారణ జరిపేందుకు గాంధీ భవన్ కి వచ్చారు ఢిల్లీ పోలీసులు. పీసీసీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజు లైవ్ లో మాట్లాడతారు. రాజు, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ మౌనిత. కొద్దిసేపటి క్రితం గాంధీ భవన్కు ఢిల్లీ పోలీసులు వచ్చారు. అమిత్ షాకి సంబంధించిన కామెంట్స్ను తప్పుడు ప్రచారం చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తుంది అంటూ ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్కి వచ్చి నోటీసులు సర్వ్ చేశారు. కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్లో మొత్తం ఢిల్లీ పోలీసులు రావడంతో ఒక కలకలం రేపింది. అమిత్ షాకి సంబంధించిన కామెంట్స్ను కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒక తప్పుడు ప్రచారం చేస్తుంది. రిజర్వేషన్లను రద్దు చేస్తామని అనడాన్ని సంబంధించిన దానిపైన నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పుడే ఇక్కడ గాంధీ భవన్కి సంబంధించి ఢిల్లీ పోలీసులు రావడంతో ఇక్కడ నాయకులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ ఒకేసారి టెన్షన్కు లోనారు. అసలు ఏం జరుగుతుంది, ఎవరు వచ్చారు, ఎందుకు వచ్చారు, దేనికి సంబంధించి అనే దానిపైన వచ్చారు. అయితే గాంధీ భవన్కి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉన్న మన్న సతీష్కు ఈ నోటీసులు సర్వ్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఆ నోటీసులు ఆ సమయంలో మన్న సతీష్ అందుబాటులో లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధిగా ఉన్న రామచంద్రారెడ్డి ఆ నోటీసులు తీసుకున్నారు. దానికి సంబంధించి పూర్తిగా వివరణ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. సిఆర్పి 91 ప్రకారము ఈ నోటీసులు సర్వ్ చేసినట్లు తెలుస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో గత కొద్ది రోజుల నుంచి అంటే 3-4 రోజుల నుంచి ప్రధానంగా బీజేపీ ఆరోపణలు చేసిన వాటిపైన ఎక్కువగా కౌంటర్స్ ఇచ్చింది. బీసీల రిజర్వేషన్ రద్దు చేస్తామనే దానిపైన ఎక్కువగా ప్రచారం చేస్తుంది. అయితే అమిత్ షా ఈ మధ్యకాలంలో తెలంగాణ ఎన్నికల ప్రచారం వచ్చిన సమయంలో ఆ మాట అనలేదు. మైనార్టీ ముస్లిం సంబంధించిన వాటిని రద్దు చేస్తామని వాళ్ళు బీజేపీ నేతలు చెప్తున్నారు. సో దీనిపైన ఒక ఘర్షణ వాతావరణం అయితే రెండు పార్టీల మధ్య కొనసాగుతుంది. అయితే ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్కి వచ్చి నోటీసులు ఇవ్వడం పట్ల కాంగ్రెస్ సంబంధించిన నేతలు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సో దీనిపైన ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించిన ముఖ్య నాయకులు అంతా వాటిని తిప్పికొడతామని కూడా అంటున్నారు. ప్రజెంట్ జగ్గారెడ్డి గారు కూడా ఉన్నారు. ప్రజెంట్ ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఎట్లా చూస్తారు గాంధీ భవన్కు మొదటిసారిగా ఢిల్లీ పోలీసులు రావడాన్ని ఎట్లా చూస్తారు? ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్కు రావడాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు గతంలో నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం, ఆయన క్యాబినెట్లో అంబేద్కర్ గారు రాజ్యాంగం మీద తీసుకొచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీస్ ఇవన్నీ కూడా వాళ్ళంతా అభివృద్ధి చేయరు, అవసరం లేదని గతంలో బీజేపీ ప్రభుత్వాలే బీజేపీ నాయకులే ప్రచారం చేసిర్రు. అదే ప్రచారం జరుగుతున్నది. అందులో భాగంగా ఈ ఎన్నికల్లో ఆ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీలు బీజేపీ ప్రభుత్వం తీసేస్తుందనే ప్రచారంలో కొంత బీజేపీ క్యాండిడేట్ల మీద ఎఫెక్ట్ పడుతున్న భయంతో ఢిల్లీ పోలీసులను గాంధీ భవన్ సోషల్ మీడియా దగ్గర పంపించి నోటీస్ ఇచ్చే ప్రయత్నమే ఈరోజు గాంధీ భవన్లో జరుగుతున్న ఈ బీజేపీ ఆట. ఇదంతా కూడా మేము మా లీగల్ సెల్ అడ్వకేట్లు ప్రాసెస్ చేస్తున్నారు. వాళ్ళు మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాము. ఏది ఏమైనా సోషల్ మీడియా ఇప్పుడు అట్లాంటి కేసీఆర్ కూడా అన్నాడు నిన్న వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ ఎత్తేస్తారని చెప్పి. మరి నేనేమంటున్నా అంటే ఆల్రెడీ గతంలో బీజేపీ నాయకులే అంబేద్కర్ రాజ్యాంగం అవసరమా ఇప్పుడని బీజేపీ వాళ్ళు అన్నారు కదా. ఇప్పుడు కొత్త డ్రామా ఏంది? కేవలము ఎస్సీ ఎస్టీ బీసీలు ఎంపీల మీద ఎఫెక్ట్ పడుతున్నది బీజేపీ. కానీ ఈరోజు ఢిల్లీ పోలీసులు కంప్లైంట్ ఎవరు ఇచ్చినా కూడా చెప్పకుండా డైరెక్ట్గా కంప్లైంట్ తీసుకొచ్చి ఇవ్వడం దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అంటే ఇప్పుడు అమిత్ షాకి సంబంధించి వ్యాఖ్యల పైననే ఈ నోటీసులు ఇచ్చారా, లేకపోతే ఇతర ఏమన్నా అంశాలు ఏం లేదు? ఇదే అమిత్ షా కానీ గతంలో వాళ్ళు అన్నారు కాబట్టి ప్రచారం జరుగుతుంది. అనేక సోషల్ మీడియాలో వచ్చినాయి. కానీ వాళ్ళు
ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళ యొక్క కోపానికి వాళ్ళు గురి కావద్దు, వాళ్ళ ఆవేశానికి వాళ్ళు తప్పించుకోవడానికి ఈరోజు గాంధీ భవన్కి వచ్చి సోషల్ మీడియా గాంధీ భవన్ సోషల్ మీడియా నోటీసులు ఇచ్చి ఒక వాతావరణాన్ని వాళ్ళు క్రియేట్ చేసి మీడియా ద్వారా మళ్ళీ మేము వ్యతిరేకం కాదు అని చెప్పుకునే ప్రయత్నంలో భాగమే ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్కి వచ్చిరని చెప్పుకోవచ్చు. అంటే వచ్చే నెల 13న తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి సమయంలో గాంధీ భవన్కి వచ్చి నోటీసులు ఇవ్వడం పట్ల కాంగ్రెస్ సంబంధించి ఏ విధంగా ఎదుర్కోబోతుంది, ఎట్లా దాన్ని తిప్పికొట్టబోతుంది? మా స్టాండ్ ఒకటే, ఎస్సీ ఎస్టీ బీసీలు రిజర్వేషన్ తీసుకొచ్చింది ఈ 76 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు నెహ్రూ నుంచి మొదలుకుంటే రాజ్యాంగ నేత అంబేద్కర్ గారి యొక్క నాయకత్వంలో జరిగింది. ఇది లీగల్ ప్రాసెస్ జరుగుతుంది. లీగల్ ప్రాసెస్లో లీగల్ సెల్ వాళ్ళు చూస్తారు ఇదంతా కూడా. అడ్వకేట్ అదేవిధంగా మీడియా చైర్మన్ ఉన్నారు సామరామన్ రెడ్డి, రామచంద్ర రెడ్డి, చెప్పండి, మీరే కదా నోటీసులు తీసుకుంది, ఏంటి సార్ ఏ పర్పస్లో ఇచ్చారు? ఇది ఒకటి మాట్లాడుకోదు. ఈ రోజున ఢిల్లీ పోలీస్ నుంచి కొన్ని ఆధారాలు సమర్పించవలసినదిగా పోలీసు వారు నోటీస్ ఇవ్వడం జరిగింది. మన్నే సతీష్కి సోషల్ మీడియా హెడ్ అండ్ ఆల్సో ఆస్మా తస్లిమాకి ఇంకొక వ్యక్తికి ఇవ్వటం జరిగింది. ఇంతవరకు కూడా ఆ నోటీస్లో కానీ ఆ కంప్లైంట్ కాపీ మాకు ఫర్నిష్ చేయలేదు. ఫర్నిష్ చేస్తామని చెప్పారు. ఆ కంప్లైంట్ కాపీలో అందులో ఉన్నటువంటి కాంటెంట్స్ ఏంది, ఎవరికి అగెనిస్ట్గా ఈ కేసు అయింది, అక్కడ ఉన్నటువంటి అభియోగాలు ఏంది, పూర్తి సమాచారం తర్వాత తెలుస్తుంది. కంప్లైంట్ కాపీ చదివిన తర్వాత పూర్తిగా మీకు ఇన్ఫర్మేషన్. ఎవరు కంప్లైంట్ చేశారు సార్, ఏమని కంప్లైంట్? ఎస్, బహుశా అది గవర్నమెంట్ ఆఫీషియల్సే చేసి ఉండొచ్చు. ఢిల్లీకి వెళ్ళి ఆ కంప్లైంట్ కాపీ వస్తే ప్రాపర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా మా దగ్గర ఉన్నది ఓన్లీ ఎఫ్ఐఆర్ కాపీ కాబట్టి. ఏ సెక్షన్స్ నమోదు? సెక్షన్స్ అన్నది కూడా ఇంతవరకు ఏమి కూడా అందులో మెన్షన్ చేయలే నోటీస్లో. అవన్నీ కూడా మనకి షార్ట్లీ తెలుస్తాయి. మోస్ట్లీ ఏదో సమ్ అబ్జెక్షనబుల్ వీడియో అనేది అప్లోడ్ అయిందన్న విషయం గురించి సమాచారం కోరేనరు. ఆ సమాచారాన్ని కంప్లైంట్ చదివిన తర్వాత డెఫినెట్గా కూడా ఎవరి వీడియో ఆ విషయాలు కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళు యూఆర్ఎల్ లింక్ ఇచ్చారు. ఆ యూఆర్ఎల్ లింక్ని క్లిక్ చేస్తే మనకు ఆ వీడియో ఏది అన్నది ఏం సంగతి అన్నది తెలుస్తుంది. కాబట్టి ఆ వీడియో లింక్ క్లిక్ చేసిన దాకా కూడా మాకు తెలియదు. జస్ట్ మీ సమక్షంలోనే తీసుకోవడం జరిగింది. కాబట్టి లెట్స్ వెయిట్ ఫర్ ఫ్యూ అవర్స్ సో దట్ అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయి. ఎట్లా తిప్పికొడతారు దీన్ని? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వచ్చి వాస్తవాలు ఎప్పుడైనా కానీ ప్రాపర్గా ఉంటాయి. ఆ వాస్తవాలు అనేవి ఎప్పుడు కూడా దాగవు. కాబట్టి వాస్తవాలను బట్టేస్తే మేము సరైనటువంటి సమాధానం లీగల్గా ఇస్తాను. మోరోవర్ బీయింగ్ అన్ అడ్వకేట్గా నేను డెఫినెట్గా కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రాపర్గా అడ్వైజ్ చేసుకొని ప్రాపర్గా మేము ఇస్తాము. ఇవన్నీ కామన్గా జరుగుతుండేవే, ఈ విషయాలన్నీ కూడా కామన్గా జరుగుతుండేవి. కాబట్టి దీనికి అంత ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇది మొత్తానికైతే లీగల్ టీం సంబంధించిన వాళ్ళు కూడా చెప్తున్నారు, దాన్ని లీగల్గా ఎదుర్కొంటామని చెప్తున్నారు. కావాలని ఎవరు కంప్లైంట్ ఇచ్చారో కూడా దాంట్లో మెన్షన్ చేయలేదు. బహుశా ఎవరు ఇచ్చారో ఏమో తెలియదు, కానీ దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటామని కాంగ్రెస్ సంబంధించిన లీగల్ టీం నేతలు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు జగ్గారెడ్డి కూడా అదే విషయం చెప్తున్నారు. ఎన్నికల సమయంలో, పార్లమెంట్ ఎన్నికల సమయంలో కావాలని ఒక కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి ఇలాంటి చర్యలకు దిగింది కేంద్ర ప్రభుత్వం అని చెప్తున్న మాట అయితే ఇక్కడైతే స్పష్టమవుతుంది. సో చూడాలి, ఇప్పుడు ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్కి వచ్చిన తర్వాత వాళ్ళు నోటీసులు ఇచ్చారు. దానికి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఏ విధంగా ఎదుర్కొంటారు, ఏ విధంగా ముందుకెళ్తారు అనేది చూడాల్సి ఉంది. మౌనిక.